హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఏంటి ఎప్పుడు వంటల వీడియోలు వంట అనుకుంటూ వంటల వీడియోలు పెట్టేది ఏంటబ్బా ఈరోజు కొత్తగా ఆరెంజెస్ పట్టుకొని వచ్చింది అని చూస్తున్నారా? ఇక మనకు తప్పదు కదండి, మనం కొంచెం హెల్తీగా ఉండాలంటే మనం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాల్సిందే. అందుకని చెప్పి ఈరోజు నేను ఆరెంజ్ జ్యూస్ ఎట్లా చేయాలో, హెల్తీగా ఎట్లా చేయాలో చూపిస్తాను, చూసేయండి. అయితే ఇవి ఆరెంజెస్ ఇంకా మొత్తం మంచిగా ఇట్లా పీల్ చేసుకోవాలన్నమాట. పీల్ చేసేసుకుంటే మనకి ఇక్కడ మొత్తం తీసేయాలి, పైన ఇట్లా వైట్ కలర్లో ఉంది కదా, ఇట్లా ఈ విధంగా మంచిగా నీట్గా తీసేసుకొని మంచిగా ఇక్కడ లోపల మనకి ఇత్తులు ఉంటాయి కదా, సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ అనేవి పూర్తిగా రిమూవ్ చేసేయాలి. పూర్తిగా రిమూవ్ చేస్తే మనకి ఆరెంజ్ జ్యూస్ అనేది మంచిగా టేస్టీ ఉంటుంది, చేదు రాదన్నమాట. ఒక్క సీడ్ అందులో ఉండిపోయినా కానీ మనకి జ్యూస్ మొత్తం చేదు వచ్చేస్తుంది. ఇక మనకు తాగడానికి అసలు తాగాలనిపించదు, అట్లుంటుంది అన్నట్టు టేస్ట్. సో సీడ్స్ అనేవి పూర్తిగా రిమూవ్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇట్లా ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ సీడ్స్ అన్నీ ఇంకా బయటకు వచ్చేస్తున్నాయి. సో అట్లా తీసేసుకొని మంచిగా ఒక్కొక్కటిగా ఇట్లా మంచిగా పీల్ చేసేసుకొని మంచిగా మిక్సీ జార్లో వేసేయాలన్నమాట. మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలి. అండ్ నేనైతే మొత్తానికి వాటర్ అనేది మొత్తానికి యాడ్ చేయను, అండ్ షుగర్ కూడా మొత్తానికి యాడ్ చేయను. ఎందుకంటారా? ఎందుకంటే మనకు షుగర్ వల్ల డయాబెటీస్ ఉంటుంది. సో అది యాడ్ చేసిన వేస్ట్. మనకు ఫ్రూట్లోనే మంచి షుగర్ ఉంటుంది, అందులోనే సరిపోయేంత ఉంటుంది. కాబట్టి మనకి ఎక్కువ షుగర్ వేసి దాన్ని ఏదో ఆర్టిఫిషియల్గా చేయడం అనేది బాగుండదు, హెల్త్కి కూడా మంచిది కాదు కదా. అండ్ వాటర్ కూడా నేను పెద్దగా యాడ్ చేయలేదు, ఎంతవరకు జ్యూస్ వస్తుందో ఆరెంజెస్ నుంచి అంతే తీసుకుంటాను. సో ఇట్లా మనం హెల్తీగా చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా. ఇందులో మనకి ఆరెంజెస్లో విటమిన్ సి అనేది హై ఉంటుంది, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి ఇవి మంచిగా అన్నమాట. మనకి ఎప్పుడైనా సరే ఆరెంజ్ జ్యూస్ చాలా హెల్తీ అనమాట. ఇట్లా మంచిగా వాటర్ వేయకుండా, షుగర్ వేయకుండా, నీట్గా మంచిగా సీడ్స్ అనేవి లేకుండా మాత్రం తీసుకుంటే మనకి డైరెక్ట్గా ఇదే ఆరెంజ్ జ్యూస్ ఇట్లనే తీసుకున్నట్టయితే ఇంకా చాలా హెల్తీ అన్నమాట. మనం ఏదో వాటర్ పోసేసుకొని అందులో ఎక్కువ వాటర్ పోసేసుకొని తాగితే పెద్దగా మనకి వేస్ట్ కదా, అది జస్ట్ ఏదో వాటర్ తాగిన ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. మనం బయట కొనుక్కొని మనం జ్యూస్ తాగేదానికంటే ఇంట్లో తెచ్చుకొని ఫ్రూట్స్ ఏ ఫ్రూట్ అయినా సరే ఇంట్లో తెచ్చుకొని మనం మంచిగా మిక్సీలో పట్టేసుకొని చేసుకుంటే చాలా హెల్తీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.